ప్రపంచంలో ఎన్నో సన్యాస సంప్రదాయాలున్నాయి. కానీ అఘోరాల గురించి వినగానే మనకొక రకమైన ఆశ్చర్యం, కొంచెం భయం కలుగుతాయి. ఎందుకంటే వాళ్ల మార్గమే వేరు. జ్ఞానోదయం కోసం వాళ్లు మనకు తెలిసిన ప్రతి కట్టుబాటుని, ప్రతి నిషేధాన్ని బద్దలు కొడతారు. మరి ఇంతకీ ఎవరీ అఘోరాలు? వాళ్ల మార్గమేంటి? పనండి, ఈ అసాధారణమైన ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. చూశారుగా, వాళ్ళేమంటున్నారంటే పుట్టినప్పుడు మనందరం అఘోరాలమేనట. అంటే పిల్లలకు మంచి, చెడు, శుభ్రం, అశుభ్రం లాంటి తేడాలు తెలియవు గదా. పెరిగే కొద్దీ సమాజం మనకు ఈ భేదాలన్నీ నేర్పిస్తోంది. సో అఘోర సాధన అంటే ఏంటో కొల్సా? సమాజం మనకు బలవంతంగా నేర్పిన ఈ భయాల్ని, ఈ వివక్షని మళ్లీ మర్చిపోవడం అనమాట. ఒక రకంగా వెనక్కి వెళ్లడం లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, నిజమైన స్వేచ్ఛ లేదా విముక్తి మనకు దేనివల్ల వస్తుంది? మనం దేనికైతే ఎక్కువగా భయపడతామో, దేన్నైతే అసహ్యించుకుంటామో, సరిగ్గా దాన్నే ఎదుర్కొని స్వీకరించడం వల్లే ఆ విముక్తి లభిస్తే? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఒక్క ప్రశ్నే అఘోరాల మొత్తం తత్వానికి పునాది. ఇదే మనల్ని వాళ్ల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రైట్. ముందుగా అఘోరాలనగానే మనందరి మ్యాలోనికి వచ్చే ఆ షాకింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల భయంకరమైన రూపం వెనుక ఉన్న మొదటి పొర ఇదే. శ్మశానాల్లో ఉండటం, మనిషి పుర్రెల్లో తినటం, చివరికి నరమాంస భక్షణ. వినడానికే చాలా భయంకరంగా, షాకింగ్గా ఉంది కదూ. నిజమే. అందుకే చాలామంది వాళ్ళని చూసి భయపడతారు, అపార్థం చేసుకుంటారు. కాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, వాళ్ళు చేసే ఈ ప్రతి తీవ్రమైన పని వెనుక ఒక బలమైన, లోతైన ఫిలాసఫీ ఉంది. అదేంటో చూద్దాం. వాళ్ల సాధనలో అత్యంత కీలకమైనది, ఇంకా చెప్పాలంటే అత్యంత కఠినమైనది ఈ శవసాధన. అంటే ఏంటంటే, ఒక సాధకుడు శవం మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. దేనికోసం? మరణమంటే మనందరికీ ఉండే సహజమైన భయాన్ని పూర్తిగా జయించడానికి. మృత్యుని కళ్లలోకి సూటిగా చూసి దాన్ని దాటి వెళ్లడమే దీని లక్ష్యం. ఇది వాళ్లకు ఒక అల్టిమేట్ టెస్ట్ లాంటిది. ఇప్పుడు చూడండి, శరీరంపై బూడిద పూసుకోవడం, శవాల మాంసం తినడం, మనుషుల ఎముకలతో ఆభరణాలు చేసుకోవడం, గంజాయి తాగడం, ఇవన్నీ సాధారణ హిందూ సాంప్రదాయాలకు 100% వ్యతిరేకం. ఎవరైనా చూసి ఇదేం పిచ్చిపని అనుకుంటారు. కాని పాయింటేంటంటే, ఇవేవీ వాళ్లు సరదాకో, యాదృచ్ఛికంగానో చేసేవి కావు. ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది. సరే, ఇప్పటిదాకా మనం వాళ్ల భయంకరమైన పనుల గురించి చూశాము. పైకి కనిపించే పొర అది. ఇప్పుడు ఆ పొరని తీసి లోపల ఏముందో చూద్దాం. ఈ షాకింగ్ పనులన్నింటికీ వెన్నెముకలాంటి వాళ్ల అసలైన తత్వశాస్త్రం ఏంటో తెలుసుకుందాం. మనందరం సాధారణంగా ప్రపంచాన్ని ఎలా చూస్తాం? ఇది పవిత్రం, అది అపవిత్రం. ఇది మంచి, అది చెడు. ఇలా ప్రతిదాన్ని రెండుగా విడదీస్తాం. కాని అఘోరాల ఫిలాసఫీ ఇక్కడే పూర్తిగా మారిపోతుంది. వాళ్లు నమ్మేది అద్వైతం. అంటే రెండు కాదు, అంతా ఒక్కటే. వాళ్ల దృష్టిలో పవిత్రం, అపవిత్రమనే తేడా లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ ఆ దైవస్వరూపమే. అన్నీ పవిత్రమైనవే. ఈ ఒక్క ఆలోచనే వాళ్ల అన్ని పనుల వెనుక ఉన్న అసలైన శక్తి. ఒక్కసారి ఆలోచించండి, అన్నీ దేవుడి రూపమే అయినప్పుడు దేనిమీద అసహ్యం, దేనికి భయం? ఈ నిజాన్ని పుస్తకాల్లో చదవడం కాదు, దాన్ని నిజ జీవితంలో అనుభవించడమే, ఫీల్ అవ్వడమే అఘోరాల లక్ష్యం. అందుకే వాళ్ళలా ఉంటారు. మరి అనుభవాన్ని పొందడానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అష్టపాశాలు అంటే 8 బంధనాల్ని ఛేదించాలని చూస్తారు. ద్వేషం, భయం, సిగ్గు, అసహ్యం, కులం, నడవడిక, గర్వం, కోపం, ఈ 8 మనిషిని భ్రమలో కట్టిబడేస్తాయని వాళ్ళు నమ్ముతారు. ఎప్పుడైతే ఈ 8 సంఖ్యలను తెంచుకుంటారో అప్పుడు మనిషి స్వచ్ఛమైన చైతన్య స్థితికి, అంటే శివస్థితికి చేరుకుంటాడని వాళ్ల నమ్మకం. ఈ అఘోర సంప్రదాయం నిన్నో మొన్నో పుట్టింది కాదు. దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీని మూలాలు ప్రాచీన భారతదేశంలో చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. వీళ్ల చరిత్రను చూస్తే క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే కాపాలికులు అనేవాళ్ల ప్రస్తావన ఉంది. వాళ్లనే అఘోరాలకు పూర్వీకులుగా చెప్తారు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ కూడా పుర్రల దండలు వేసుకున్న సన్యాసుల గురించి రాశారు. ఇక 17వ శతాబ్దంలో బాబా కీనారాం అనే ఆయన ఈ సంప్రదాయాన్ని వారణాసి కేంద్రంగా పునరుద్ధరించి ఒక వ్యవస్థీకృత రూపమిచ్చారు. సో ఇది ఒక నిరంతరాయంగా వస్తున్న ప్రవాహమన్నమాట. ఈ అఘోర పరంపరలో 2 వ్యక్తులు చాలా ముఖ్యం. ఒకరు
ఆది గురువు అయిన దత్తాత్రేయ స్వామి. ఆయనే ఈ సంప్రదాయానికి మూలదైవం. ఇక రెండవ వ్యక్తి ఆధునిక వ్యవస్థాపకుడైన బాబా కినారాం. దత్తాత్రేయ స్వామి ఇచ్చిన తత్వాన్ని ఈయన ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లారన్నమాట. బాబా కీనారాం గురించి ఒక అద్భుతమైన కథ చెప్తారు. దత్తాత్రేయ స్వామి ఆయనకు ప్రత్యక్షమై తన శరీరం నుంచే మాంసాన్ని తీసి ప్రసాదంగా ఇచ్చారట. ఆ ప్రసాదం స్వీకరించగానే బాబా కీనారాంకు అతీంద్రియ శక్తులు వచ్చాయని అంటారు. చూడండి, వాళ్ల గురుశిష్య సంబంధం ఎంత తీవ్రంగా, ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుందో. ఇది కేవలం పాఠాలు చెప్పడం కాదు, శక్తిని బదిలీ చేయడం లాంటిదే. సరే, ఇప్పటి వరకు అఘోరాలను సన్యాసులుగా, తాంత్రికులుగా చూశాం. కాని ఇప్పుడు వాళ్ళలో చాలా మందికి తెలియని మరో కోణాన్ని చూద్దాం. అదేంటంటే, వాళ్ళు భయంకరమైన యోధులు కూడా. అవును, మీరు విన్నది నిజమే. వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక సాధన చేసేవారా, లేక యోధులా? ఈ ప్రశ్న అఘోరాల గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒంటరిగా సాధన చేసుకునేవాళ్లు ఒక వ్యవస్థగా మారి ఎలా పోరాడారో చూద్దాం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ 1757లో జరిగిన గోకుల్ యుద్ధం. ఒకవైపు అహ్మద్ షా అబ్దాలీకి చెందిన 10,000 మందికి పైగా ఉన్న ఆఫ్ఘన్ సైన్యం, మరోవైపు కేవలం 4,000 మంది నాగసాధువులు. చూడ్డానికి ఎంత తేడా ఉందో కదా. ఆ యుద్ధంలో దాదాపు 2,000 మంది సాధువులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కాని వాళ్ళు గోకుల్ పట్టణాన్ని ఆఫ్ఘన్ సైన్యం చేతిలో పడకుండా కాపాడారు. వాళ్ల త్యాగం చాలా గొప్పది. అంటే ఇది ఏదో ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. శతాబ్దాలపాటు ఈ శైవ, వైష్ణవ సన్యాసులు రాజులకు సైనికులుగా పనిచేసి గుడులను, సంస్కృతిని విదేశీ దండయాత్రల నుంచి కాపాడారు. వాళ్లొకప్పుడు చాలా పెద్ద మిలిటరీ శక్తిగా ఉండేవారు. సరే, భయంకరమైన రూపం చూశాం, దాని వెనుక ఉన్న తత్వం చూశాం, వాళ్ల యోధుల చరిత్ర చూశాం. ఇప్పుడు చివరి పొర, అంటే ప్రస్తుత కాలంలో అఘోరాలు ఏం చేస్తున్నారో, సమాజం వెలివేసిన వాళ్లకు వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారో చూద్దాం. మనం మొదట చూసిన భయంకరమైన రూపానికి వాళ్ళిప్పుడు చేసే పనులకు అస్సలు సంబంధం లేదు అనిపిస్తోంది. కుష్ఠువ్యాధి ఉన్నవాళ్లకు ట్రీట్మెంట్ సెంటర్లు నడుపుతున్నారు. సమాజం చీకొట్టిన వాళ్లకు ఆశ్రయమిస్తున్నారు. ముఖ్యంగా వారణాసిలోని వాళ్ల ఆశ్రమం ఇలాంటి సేవా కార్యక్రమాలకు చాలా ఫేమస్. ఇప్పుడు అర్థమైందా? ఈ సేవ వెనుక కూడా వాళ్ల అద్వైత సిద్ధాంతమే ఉంది. అంతా దైవస్వరూపమే అని నమ్మినప్పుడు కుష్ఠురోగిలో కూడా దేవుణ్ణి చూడగలరు. వాళ్ల ఫిలాసఫీని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు, ముఖ్యంగా సమాజం పట్టించుకోని వాళ్లకు సేవ చేస్తూ. సో మనం ఈ ప్రయాణాన్ని ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికే మళ్లీ వచ్చాం, అదే ప్రశ్న దగ్గరికి. జ్ఞానోదయం పొందాలంటే మనం దేనికైతే తీవ్రంగా భయపడతామో దాన్నే కౌగిలించుకోవాలా? అఘోరాల మార్గం మన ముందుంచే సవాలు ఇదే. భయాన్ని జయించడమే నిజమైన స్వేచ్ఛకు దారైతే మనం ఎంత ధైర్యంగా ఆ దారిలో నడవగలం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.